హలో అండి. డే 2 కార్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది నాది. ఇదే మా కార్ అండి. నేను ఈ కార్‌తోనే ప్రాక్టీస్ చేస్తాను. ఇక్కడ చూసారా స్టీరింగ్ కింద ఇక్కడ ఫుట్ బ్రేక్ ఉంటుంది. మిడిల్‌లో బ్రేక్, రైట్ సైడ్ యాక్సిలరేటర్ ఉంటుందండి. మా కార్ నిస్సాన్ సెంట్రా. నేను దీంతోనే ప్రాక్టీస్ చేస్తాను. అక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదండీ! కీస్ అవసరం లేదు. జస్ట్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయడమే. మనం పార్కింగ్, రివర్స్, డ్రైవ్ మోడ్ ఒక్కటే మనం యూజ్ చేస్తాం ఎక్కువ. మ్యాక్సిమమ్ ఇక్కడ డాష్ క్యామ్ ఉంది కదండీ! కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తుంది. నేను డ్రైవ్ చేసేటప్పుడు వీడియోస్ షేర్ చేస్తాను కదా, అదే రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఫుట్ బ్రేక్ రిలీజ్ చేసి స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి డ్రైవ్ మోడ్లోకి వెళ్ళి డ్రైవ్ స్టార్ట్ చేయడమేనండి. యాక్సిలరేటర్, బ్రేక్ ఉంటుంది కదా, చాలా అలర్ట్గా ఉండాలండి. గేర్స్ ఉంటే స్లోలో వెళ్ళిపోతుంది, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ అలాగా. యాక్సిలరేటర్ ఉన్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి మనం, ఏది ప్రెస్ చేస్తున్నామని. బ్రేక్, యాక్సిలరేటర్ మ్యాక్సిమం స్టార్టింగ్లో ఎక్కువ బ్రేకే యూస్ చేయాలండి. యాక్సిలరేటర్ అప్లో ఉంటేనే కొంచెం రేస్ చేయాలి. మా హౌస్ పక్కనే పార్క్ ఉందండి. నేను అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను డైలీ. ఇలా వెళ్ళిపోతున్నాను కదా, చూస్తున్నారా? నేను రైట్ సైడ్ కొంచెం వెళ్ళిపోయాను. స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలండి. రైట్ టర్న్ వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ రైట్ టర్న్ వెళ్ళాక స్టీరింగ్ లెఫ్ట్కి అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే అలా క్రాస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. స్టీరింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మన ఐసైట్ స్ట్రైట్గా ఉందా లేదా అలా చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను కార్ పార్కింగ్ అలైన్మెంట్ చెక్ చేసుకొని పార్కింగ్ చేస్తూ రివర్స్ గేర్లో బ్యాక్ వెళ్ళి అలా నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ మెయిన్ వచ్చేసి ఉండాలి. వెహికల్స్, స్టోర్స్కి వెళ్ళినప్పుడు వెహికల్స్ ఉంటాయి కదా, ఎవరికి ప్రాబ్లం లేకుండా మనం కార్ పార్కింగ్ అలర్ట్గా నేర్చుకోవాలి. సో అదే ప్రాక్టీస్ చేస్తున్నానండి నేను. నాకు ఇప్పుడు లెర్నింగే ఉంది. సో కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు పక్కన ఉండాలి. మా వంశీ ఉన్నారు పక్కన. వారు లేకుండా డ్రైవ్ చేయడానికి అసలు అలో ఉండదండి. మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి అంటే ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మనం రైట్, లెఫ్ట్ సిగ్నల్స్ మెయింటైన్ చేసుకుంటూ స్టాప్ సైన్ బోర్డ్ దగ్గర స్టాప్ చేసుకుంటూ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మన హ్యాండ్ అలానే వెళ్ళిపోతుంది. మనం డ్రైవింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు, లైసెన్స్కి వెళ్ళినప్పుడు మనకు అలవాటు అయిపోతుంది కదా, ఇక్కడ సిగ్నల్స్ మెయింటైన్ చేయడం. ఫస్టే అలర్ట్ ఇవ్వాలి, వెంటనే టర్న్ అయ్యే ముందు వేయకుండా కొంచెం ముందే వేయడం, అవన్నీ అలవాటు చేసుకోవాలండి. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్. ఎవ్రీథింగ్ మనీకి లింక్ చేసి ఉంటారు. సో మనం కార్ డ్రైవింగ్ కంటే ముందు మనం డ్రైవింగ్ క్లాసెస్లోనే రూల్స్ అన్నీ నేర్చుకుంటాము. ఇవి రియల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు అవి సిగ్నల్స్ మనం యూస్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మనకి. కార్ పార్కింగ్ చేయాలన్నప్పుడు కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. మిర్రర్కి అలైన్ చేసుకొని అలా స్టీరింగ్ ఫుల్ టర్న్ చేయడం, లెఫ్ట్ సైడ్ పార్కింగ్ చేసేలాగా అయితే ఫుల్ టర్న్ చేయడం, తర్వాత స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవడం, అలా చెక్ చేసుకోవాలి. నేను పార్కింగ్ చేస్తున్నాను, అక్కడ లైన్ అలైన్మెంట్ చెక్ చేసుకొని పార్కింగ్ చేయాలండి. తర్వాత రివర్స్ గేర్ వేసినప్పుడు మనం లైన్ మిడిల్లో ఉన్నామా, క్రాస్ ఉన్నామా అలా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్ట్రైట్గా చేశానండి. సమ్టైమ్స్ క్రాస్గా అలా వస్తుంది. అది డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఏదైనా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేస్తారు. మనం టూ వీలర్ ఎలా యూస్ చేస్తామో, సైకిల్ ఎలా యూస్ చేస్తామో, కారు కంపల్సరిగా మనం డోర్లో స్టెప్ బయట పెట్టిన వెంటనే మనం ఫోర్ వీలరే యూస్ చేయాలండి. ఇక్కడ కారు సెకండ్ హౌస్ లాగా ఉంటుంది ఇక్కడ. సో హాఫ్ ఆఫ్ ది లైఫ్ కార్లోనే వెళ్ళిపోతుంది. లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో మనం ఎంత డ్రైవ్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో అంత బాగా డ్రైవ్ చేస్తారు ఇక్కడ. వారితో ఈక్వల్గా మన వల్ల ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉండే విధంగా మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఇక్కడ అదర్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఎక్కడున్న డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఎవరికి ప్రాబ్లం లేకుండా నేర్చుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనం అకేషనల్గా కార్ తీస్తారు కదా, ఇక్కడ అలా ఏం లేదు. అది నీడ్ అండి కారు. సో డైలీ తీస్తారు, వారికి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అలానే ప్రాక్టీస్ బాగా చేయాలి. మనం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కారు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. ఒక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఏదైనా లైఫ్కి ఈక్వల్ చేసుకోవాలి అనిపించింది నాకు. ఏదైనా అంతే అండి, మనం లైఫ్లో ఒక అడుగు ముందుకు వెళ్తూ ఉంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. మన ఏజ్కి బియాండ్
క్రాస్ అయిపోయి మనం ఫేస్ చేస్తుంటాము. అలానే కార్ డ్రైవింగ్ కూడా అంతే. మనం అలా వెళ్ళినప్పుడు అందరు డ్రైవింగ్ పర్ఫెక్ట్‌గా ఉండొచ్చు. సమ్‌టైమ్స్ మనం మిస్టేక్ చేయొచ్చు. కానీ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. మనం స్టీరింగ్‌కి ఒక్కటే ఆన్సర్ చేయాలి. మనం లైఫ్‌లో మనం ఎలా ఉన్నాము అనేది మన మనస్సాక్షికి ఒక్కటే, లోపలున్న భగవంతుడికి ఎలాగ ఆన్సర్ చేయాలో చేస్తామో అలానే మనం స్టీరింగ్‌కి ఆన్సర్ చేయాలనిపించింది డ్రైవింగ్‌లో. స్టీరింగ్ మీద ఒక్కటే ఫోకస్ పెట్టాలి. పక్కన డైవర్ట్ అయినా కానీ ఆ టైంలో డ్రైవింగ్ స్టాప్ చేసుకొని ఎక్కడైనా పార్క్ చేసి తర్వాత కూల్ అయ్యాక వెళ్ళిపోవాలండి. అదే మనం క్యారీ చేస్తూ డ్రైవింగ్‌లో వెళ్ళిపోతే మన వల్ల వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ అవ్వచ్చు. మనకి వేరే వారి వలన ప్రాబ్లమ్ అవ్వచ్చండి. లైఫ్‌తో ఈక్వల్ అనిపించింది కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఏదైనా అంతే. అందుకే డ్రైవింగ్‌లో రోడ్ రిలేషన్స్ పెట్టుకోవద్దు అంటారు. లైఫ్‌లో అయినా అంతే అండి. నెగెటివ్ పీపుల్ చాలామందుంటారు. అలాంటివన్నీ చెప్పడం ఈజీగా ఉంటుంది. కానీ అవి ఫేస్ చేసినప్పుడు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము. అలానే డ్రైవింగ్ కూడా అంతే, లైఫ్ కూడా అంతేనండి. మన వేలో మనం వెళ్తూ ఉండాలి. మనం కరెక్ట్ వేలో మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అలానే మనం ఒకటి నేర్చుకుంటున్నాము అంటే అది మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందని నేర్చుకుంటాము. మన ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. మన మన మనం ఏదైనా నేర్చుకున్నాము అంటే మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందని ఆ వేలో మనం థింక్ చేసుకొని నేర్చుకోవాలి అనిపించింది నాకు. డ్రైవింగ్ చేస్తున్నాము అంటే ఎవరికైనా ఏ డే ఎలా ఉంటుందో తెలీదండి లైఫ్. ఇంకొకరికి హెల్ప్ అవ్వచ్చు. సడన్‌గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ టైంలో డ్రైవింగ్ చేయలేకపోవచ్చు. అలా ఫ్యామిలీలో అందరికొస్తే చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది నాకు. వన్ డేలో ఏది రాదండి. చాలా ప్రాక్టీస్ ఉండాలి ఫోర్ వీలర్‌కి. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు. మెయిన్ రోడ్ ఎక్కాలి అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి. మనకి స్టీరింగ్ కంట్రోల్ ఉండాలి. స్టీరింగ్ ఎటువైపు వెళ్తుంది, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మనకు తెలియాలి. టైర్ ఎటువైపు మూవ్ అవుతుంది అనేది మనం దిగి చెక్ చేసుకోవడం అది కరెక్ట్ వే కాదు. జస్ట్ స్టీరింగ్ మనం బ్రేక్ రిలీజ్ చేసే ముందు స్టీరింగ్ స్ట్రెయిట్‌గా వెళ్తుందా, మన ఐ సైట్ స్ట్రెయిట్‌గా ఉందా లేదా అలా చెక్ చేసుకోవాలి అని నా డ్రైవింగ్ ప్రాక్టీస్‌లో నేను అబ్జర్వ్ చేశానండి. జస్ట్ పార్కింగ్‌లో వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు స్ట్రెయిట్ వేలో వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నా డే 2 ప్రాక్టీస్ అయితే ఇలా అవుతుందండి. నాకు వీలైనప్పుడు నేను డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసే వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. ఇది మా కమ్యూనిటీ మెయిన్ రోడ్ ఇలా వెళ్ళే వేలో అది 55 ఫాస్ట్ వెళ్తుందండి అది. మన ఇండియాలో 80 ఫాస్ట్‌తో ఈక్వల్. సో, అలా మెయిన్ రోడ్ వెళ్ళాలి అంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి అనిపించింది నాకు. అంత ఫాస్ట్‌లో వెహికల్స్ సౌండ్ మిర్రర్ లోపలికొస్తాయండి. ఆ సౌండ్‌కి మనం భయం లేకుండా డ్రైవింగ్ అంత ప్రాక్టీస్ చేయాలి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.